పరిశుద్ధ ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా వరదూతలైనాని వర్ణింపగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మరూపుడా పరిశుద్ధ తనయుడా పరమాత్మరూపుడా నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావ నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నిరూపమా బలబుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా పరిశుద్ధ తనయుడా నరరూపధారుడా నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ వరమునిడునాత్మ పరిశుద్ధ మగునాత్మ వరమునిడునాత్మ పరమానంద ప్రేమ భక్తులకిరుమా పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ పరమానంద ప్రేమ భక్తులకిరుమా జనక కుమారాత్మలను ఏకదేవా జనక కుమారాత్మలను ఏకదేవా ఘన మహిమ చెల్లును తన రాధికముగా ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును ఘన మహిమ చెల్లును తన రాధికముగా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వర్ణింపగలరా. హల్లెలూయా. సహోదరుడును ఆమె తల్లిని ఈ చిన్నదాన్ని 10 దినములైనా మా యొద్ద ఉండనిమ్ము, ఆ తరువాత ఆమె వెళ్ళవచ్చునని. అప్పుడు అతడు యెహోవా నా ప్రయాణమును సఫలము చేసిన కనుక నాకు తరువు కానియక నన్ను పంపించుడి, నా యజమాని యొద్దకు వెళ్ళదని చెప్పినప్పుడు వారు ఆ చిన్నదాన్ని పిలిచి ఆమె ఏమనో తెలుసుకుందామని చెప్పుకొని రెబ్కాను పిలిచి ఈ మనుషులతో కూడా వెళ్ళేదువా అని ఆమెను అడిగినప్పుడు వెళ్ళేదులను. కాబట్టి వారు తమ సహోదరి అయిన రెబ్కాను ఆమె దాదిని అబ్రహాము సేవకుని అతనితో వచ్చిన మనుషులను సాగనప్పుడు వారు రెబ్కాతో మా సహోదరి నీవు వేలకు తల్లి వగుదు కాకని ఈ సంతతి వారు తమ పగవారి గమనిని స్వాధీనపరుచుకొందురు గాక అని ఆమెను దీవింపగా రెబ్కాయు ఆమె పనికత్రును లేచి ఒంటిని నెక్కి ఆ మనుషుని వెంబడి వెళ్ళింది. అట్లు ఆ సేవకుడు రెబ్కాను తోడుకొని పోయెను. మన వైవాహిక జీవితంలో ప్రధానమనేది చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే ఈ వివాహం అనేది పరలోక సంబంధమైన వివాహానికి అది సాదృశ్యమైనది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము
7వ వచనం నుంచి, అనగా 6 నుంచి చదువుదాం, తెలుగులో కలిపి ఉంటుంది. అప్పుడు గొప్ప జనసమూహపు శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును కోరిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునకు మన దేవుడు ఏలుచున్నాడు, ఆయనను స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహ మహోత్సవ సమయము వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరచుకొని ఉన్నది కనుక మనము సంతోషపడి ఉత్సహించి ఆయనను మహిమపరచుదామని చెప్పగా వేంటి. చిన్న వాక్యాన్ని బట్టి దేవుడి స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. మన ప్రభువు ఆయన 2వ రాకడలో ఈ భూమి మీదకి రాబోతూ ఉన్నాడు మరలా. అయితే సంఘానికి ప్రభువుకున్న సంబంధం ఏంటంటే, మనము భూలోకం పెళ్లి కుమార్తె, ఆయన పరలోకం పెళ్లి కుమారుడు. ఈ సంబంధమే మన జీవన విధానంలో చూపించడానికి చేసే మాదిరికరమైన వివాహం ఇదన్నమాట. కనుక యేసుక్రీస్తుకు వధువు ఆయన రాకడలో ఎలా సిద్ధపడుతుందో ఆ విధంగానే దానికి మాదిరిగా మన శారీరకంగా లేకపోతే భౌతికమైన మన జీవితాల్లో చేసుకునేటువంటి వివాహానికి సాదృశ్యంగా మరి ప్రధానమైనది చాలా ప్రాముఖ్యత మన వహించింది. ఈ బైబిల్ గ్రంథం దేంతో ప్రారంభమైంది? వివాహంతో ప్రారంభమైంది. అలాగే వివాహంతోనే ముగించబడుతుంది. దేవునికి స్తోత్రం చెప్దామా? కనుక వివాహం అనేది అన్ని విషయాల్లో ఘనమైనది. ఎందుకైందో తెలుసా? అది దేవునికి సంగమునకు ఉన్న సంబంధాన్ని అది సాదృశ్య రూపంలో ఈ భూమి మీద మనము క్రియారూపంగా చూపిస్తాం. కాబట్టి వివాహం అన్ని విషయాల్లో ఘనమైనది. మరొక మాట మనం చదువుకున్నట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో అపోస్తలుడు పౌలు అంటాడు, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవలనని మిమ్మును ప్రధానము చేసింది. ఈ మాట మరొకసారి చదువుతున్నారు. ప్రతి వారు 2 నిమిషాలు మీ మనసును కేంద్రీకరించి వినండి. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనుగా ఒక్కడే పురుషునికి అనగా క్రీస్తు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసింది. సంఘమనే మనము మన యొక్క భక్తి జీవితంలో మన గమ్యము లేకపోతే మన యొక్క ప్రయాణం యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే ప్రభువుని చేరుకోవడం. అలా చెప్దామా? భూమి మీద మనం దేవుని నమ్ముకుని రక్షించబడి మన భక్తి జీవితాన్ని కొనసాగించి మన ప్రయాణం ముగించి మనము బ్రతుకుండగానే ఒక్క క్షణంలో మన శరీరాలు మార్పు చెంది ప్రభువుని చేరుకుంటాం. అది 2వ రాకడలో. ఒకవేళ మన ఆయుష్ పూర్తవి ఈ భూమి మీద చనిపోతే మరి సమాధిలో నుండి కూడా ప్రభువు మన శరీరాన్ని లేపి ఆయన సన్నిధికి ఆయన ఆకర్షించుకుంటాడు. చనిపోయినా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించిన వారు తిరిగి లేచి ఆయన చేరుకుంటారు. బ్రతికి ఉన్నవారు కూడా ఒక్క క్షణంలోనే శరీర మార్పు మరి జరిగి వారు కూడా ప్రభువుని చేరుకుంటారు. ఏమైనప్పటికీ మనిషి యొక్క అంతిమ లక్ష్యం, జీవితం యొక్క అంతిమ లక్ష్యం ఏమిటంటే ప్రభువుని చేరుకోవడం. కనుక మనం ఎక్కడి నుంచి వచ్చాం? మన ప్రారంభం ఏంటంటే మన ప్రారంభం ఈ భూమి కాదు, కానీ మనము పైనుంచి వచ్చాం. పైనుంచి అంటే ఎక్కడి నుంచి వచ్చామండి? దేవునిలో నుండి వచ్చాం. మనము దేవుని కుమారులము, దేవుని కుమార్తెలము. తిరిగి మరలా దేవునిలోకి మనం చేరుకోవడమే అదే పరలోకం అయి ఉన్నది. కనుక ఈ భూమి మీద మనం జీవించిన కాలంలో ఆయనకు నమ్మకంగా జీవిస్తూ, ఇదిగో అపోస్తలుడు పౌలు చెప్తున్నట్లు రీతిగా మచ్చ, డాగు లేదా కళంకము అట్టిది మరేది లేనటువంటి పవిత్రురాలైన
కన్యకగా మరి ప్రభువుకి నేను మిమ్మల్ని ప్రదానం చేశాను అంటున్నాడు. మరి పౌలు గారు మనకు ప్రదానం చేయటువంటి అంటే సంఘమును మరి కాసేటువంటి ప్రధానమైన బాధ్యత దేవుడు పౌలు గారికి అప్పగించాడు. అపోస్తులు సువార్త ప్రకటించారు, కానీ సంఘమును సరి అయినటువంటి స్థానంలో నిలబెట్టి మరి ప్రభువుకు మరి అంకితమైపోయే రీతిగా సంఘం మారాలి అంటే అపోస్తులు పౌలు ఇచ్చినటువంటి బోధయే మనకు ప్రధానము. మరి యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచి ఆయన పరలోకానికి ఆరోహణమైన రోజు నుంచి కూడా మళ్ళీ తిరిగి ఈ భూమి అంతమైపోయే వరకు మరి కాలాన్ని 7గా విభజించారు. కాలాన్ని 7 సంఘాలుగా లేకపోతే సంఘకాలాలుగా విభజించినప్పటికీ ఈ సంఘకాలాల్లో ఉన్న మొదటి సంఘకాలానికి అపోస్తలుడైన పౌలే ప్రవక్త అయి ఉన్నాడు. ప్రతి కాలంలో ప్రజలను నడిపించడానికి దేవునికి మనిషికి మధ్యవర్తిగా ఒక ప్రవక్త ఉన్నాడు. అలాంటి ప్రవక్తల్లో ప్రథమ ప్రవక్త, మొదటి సంఘకాలానికి ప్రవక్త అపోస్తలుడైన పౌలు ఉన్నాడు. ఇప్పుడు ఈ పౌలు అంటున్నాడు, పవిత్రురాలైన కన్యకగా ప్రభువుకు మిమ్మలను ప్రదానం చేశారంటున్నాడు. 2 మాటలు గుర్తుపెట్టుకోండి. కన్యక ఎవరిని ప్రదానం చేశాడు? కన్యకను. దేవుని నామానికి మహిమ చెల్లిద్దామా? ప్రభువుకి ఎవరు కావాలంటే కన్యకలు కావాలి. చెడిపోయిన వారానికి అక్కర్లేదు, పడిపోయిన వారు అక్కర్లేదు. కానీ ఆమె కన్యక, ఇందాక అయ్యగారు చదివిన వాక్యంలో ఉంటది. ఆ రేపక ఆ బావి దగ్గరకు వచ్చేటప్పుడు ఆమె గురించి వర్ణించబడింది. ఆమె కన్యక, ఆమె చక్కనిది, ఏ పురుషుడును ఆమెను కూడలేదు. దేవునికి స్తోత్రం కలుగును. కనుక ఆ యవ్వనస్తురాలు తన జీవితాన్ని ఎంత పవిత్రంగా మరి పావనంగా కాపాడుకొని తన భక్తి ధర్మంలో యథార్థంగా ఉన్నది కనుకనే దేవుని దృష్టి ఆ బిడ్డ మీద ఉన్నది. ఈ ఎలియాజరు ఎప్పుడైతే ప్రార్థన చేశాడో ఆ ప్రార్థన ఆలకించిన దేవుడు ఆ తన యజమానుడైన అబ్రహాము యొక్క కుమారుడు ఇస్సాకునకు తగిన భార్యను దేవుడే సమకూర్చి ఏర్పాటు చేసి అక్కడికి నడిపించాడు. ఇదంతా దేవుని ప్రణాళిక. పెళ్లి ఎలా చేయాలి, ప్రధానం ఎలా చేయాలంటే బైబిల్లో నమూనా ఏంటంటే ఈ అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకు కోడలైన రేబకా జీవితమే తప్ప మరొక మాదిరి బైబిల్లో లేదండి. దేవునికి స్తోత్రం. ప్రధానం అంటే మనం ఏం మాట్లాడతాం? 24 అధ్యాయం ఆదికాండమే మాట్లాడతాం. కనుక ఈ యొక్క సంగతుల్లో చాలా అమూల్యమైన విషయాలు ఉన్నాయి. అది మరి మాట్లాడుకోవడానికి ఇది సందర్భం కాదు. కానీ ఇంకొక మాట చదువుతాను చూడండి. హోషియా గ్రంథము, దానియేలు తర్వాత ఉంటుంది. హోషియా గ్రంథము 3వ అధ్యాయము 19వ వచనం చూసినట్లయితే, నీవు నిత్యము నాకుండునట్లు నేను నీతిని బట్టి తీర్పు తీర్చుట వలనను దయాదాక్షిణ్యములు చూపుట వలనను నిన్ను ప్రదానము చేసుకుందును. ప్రభు సంఘంతో మాట్లాడుతున్నాడు. నీవు నిత్యము నాతో ఉండునట్లు. దేవునికి స్తోత్రం. కాలం ఎంత త్వరగా గతించిపోతుందంటే, ప్రపంచంలో మార్పులు ఎంత త్వరగా వస్తున్నాయంటే, ఇదిగో దేవుని కృపను బట్టి మనం మన పిల్లలకు వివాహాలు చేస్తున్నాం. దేవుని కృపను బట్టి వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకుని మరి బిడ్డలు కానీ సంసార జీవితంలో సాగుతున్నారు. కానీ పాశ్చాత్య దేశాలు కానీ మరి అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో చూస్తే వివాహాలు నిషేధిస్తున్నారు. వివాహాలు నిషేధించే కాలం వస్తుందని బైబిల్లోనే రాయబడి ఉంది. మరి వివాహాలు నిషేధించి ఏం చేస్తున్నారు తెలుసా? డేటింగ్ కల్చర్ వచ్చింది. కనుక వాళ్ళ నచ్చిన పురుషుడితో వెళ్ళి కొంతకాలం వాళ్ళతోటి ఒక చోట నివాసం చేసి వాళ్ళకి నచ్చితే కలిసి ఉంటారు, నచ్చకపోతే విడిగిపోతారు. మరలా మరొక వ్యక్తితో డేటింగ్ చేస్తారు. ఆ వ్యక్తి నచ్చితే ఉంటారు, లేకపోతే ఆ వ్యక్తిని కూడా వదిలేస్తారు. కానీ అలాగా 10 మందిని మార్చే పరిస్థితి దేవుని యొక్క విధానంలో లేదు. క్రైస్తవ విధానంలో అంతకంటే లేదు. దేవునికి స్తోత్రం. ఇదిగో ఒక్కడే పురుషునికి ఎవరికి ప్రదానం చేశాడు పౌలు గారు? ఒక్కడే మన క్రీస్తు ప్రభువునకు సంఘాన్ని ఆయన ప్రదానం చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని యొక్క బిడ్డలు దేవుని యొక్క వాక్యంలో ఎదుగుచున్న, దేవుని యొక్క వాక్యాన్ని నమ్మి విశ్వాస జీవితం జీవిస్తూ వాక్య ప్రకారంగా నడుస్తున్న బిడ్డలు దేవుడు వారి దృష్టి వాళ్ళ మీద ఉంటుంది.
ఎవరైతే వాక్యాన్ని అనుసరించి వాక్య ప్రకారం జీవిస్తున్నారో ఖచ్చితంగా దేవుని దృష్టి వారి మీద ఉంటది, దేవుని దయ వారి మీద ఉంటది. వాళ్ళకి దేవుడిచ్చే వాగ్దానం ఏంటంటే, నీవు నిత్యము నాకుండునట్లుగా, ఒకరోజు కాదు, వారం రోజులు కాదు, నెల రోజులు కాదు, ఆయనతో మనము నిత్యము ఉండేటట్లుగా ఆయనే మనల్ని ప్రదానం చేసుకుంటాడంట. దేవునికి స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఎంతమంది ఇష్టపడుతున్నారు? ఈవేళ ఈ పెళ్లి కుమార్తె తన కాబోయే పెళ్లి కుమారుడు కొరకు ఇప్పుడు ప్రదానం చేయబడతా ఉంది. రేపు వీళ్ళిద్దరిని మనం ఏం చేస్తాం? వివాహం చేసి వాళ్ళని జతపరిచి ఆశీర్వదించి వాళ్ళ ఒక కుటుంబ వ్యవస్థలకు వదిలేస్తాం. దేవునికి స్తోత్రం కలుగునుగా. అయితే ఆత్మీయంగా చూసినట్లయితే సంఘము కూడా ప్రదానం చేయబడాలి. హల్లెలూయా. ఎవరు ప్రదానం చేయబడాలి? ఎవరు ఆ వరుడు కోసం ఎదురు చూస్తారంటే, ఇదిగో కన్యకలై ఉండాలి. కన్య ఎవరికి సాదృశ్యం తెలుసా? సంఘానికి సాదృశ్యం ప్రియుల. ఆ కన్యకు మాదిరి ఎవరంటే రెబకాయే. ఇదిగో ఆ యజమానుడు అడుగుతా ఉన్నాడు, అమ్మా నాకు చేదుకున్నటకు నీళ్ళు ఇస్తావా? ఇదే అంశాన్ని నిన్న అమ్మాయి ఇంటి దగ్గర నేను మాట్లాడాను. ఇక్కడ ఎలియాజరు అడుగుతా ఉన్నాడు, మీ అమ్మాయిని మా యజమానుడికి ఇస్తే, కోడలిగా మీరు పంపిస్తే నేను తీసుకెళ్తానంటున్నాడు. అప్పుడు ఏమన్నారో తెలుసా వాళ్ళు? తండ్రి లేకపోతే సోదరుడు ఏమన్నారంటే, ఇది యెహోవా వలన కలిగిన కార్యం. ఎలా గుర్తించారు వాళ్ళు ఇది యెహోవా వలన కలిగిన కార్యం అని? ప్రతి పెళ్లి కార్డులో ఏముంటుందో తెలుసా? ఇది యెహోవా వలన కలిగిన కార్యం ఉంటుంది. కానీ పెళ్లి చూస్తే తల్లిదండ్రులు బలవంతమైన జరుగుతుంటది. ఏదో కొన్ని పరిస్థితుల వలన వాళ్ళకి ఇష్టం లేకపోయినా పెళ్లి చేసి వాళ్ళు వదులుచుకోవాలని భయాన్నో నయాన్నో పెళ్లి చేసి పెళ్లి కార్డు మీద మట్టుకు ఏమేస్తారు? ఇది యెహోవా వలన కలిగిన కార్యం అంటారు. మరి లాబాను లేకపోతే బెతుయేలు ఈ కార్యము యెహోవా వలన జరిగినది అని వాళ్ళు ఎలా గుర్తించగలిగారు అంటే, ఎలియాజరు చేసిన ప్రార్థన. అతడు సాక్షి చెప్తున్నాడు, నేను ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు నేను నా యొక్క దేవుని నామమును ప్రార్థన చేసి, ఇదిగో ఈ బావి యొద్ద వచ్చే స్త్రీలలో ఏ స్త్రీ అయితే నేను దాహానికి నీళ్ళు అడిగినప్పుడు, దేవునికి స్తోత్రం చెప్తావా? నేను దాహానికి నీళ్ళు అడిగినప్పుడు నాకు మాత్రమే కాదు కానీ నా ఒంటెలకు నా దాసులకు నీళ్ళిస్తుందో, ఖచ్చితంగా ఆ అమ్మాయే నా యజమానుని కుమారులకు భార్య అని నేను తెలుసుకుంటానని ప్రార్థన చేశాను. ఇదే విషయాన్ని ఆ అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పాడనమాట. ఇందులో విశేషం ఏముంది అనుకుంటున్నారా? చూడండి, ఆయన ప్రార్థన ఏ విధంగా చేశాడో ఆ విధంగా అనేక కనిపెడుతున్నాడు. వచ్చే ప్రతి యవనస్తురాలను అడుగుతా ఉన్నాడు, ప్రతి అమ్మాయిని అడుగుతున్నాడు, అమ్మా కాస్త నీళ్ళు ఇస్తావా? దేవునికి స్తోత్రం చెప్దామా? ఒక్క 2 నిమిషాలు వాక్యం వినండి. ఆ సమరాయి స్త్రీ దగ్గరకు వచ్చాడు యేసు ప్రభు వారు. యెరూషలేము నుండి ఎక్కడికి వచ్చాడు తెలుసా? సుకారు అనే పట్టణంకి వెళ్ళి యాకోబు బావి దగ్గర నిలబడ్డాడు. అక్కడికి ఓ స్త్రీ కడవ పట్టుకుని వచ్చింది. కడవ అనగా కొండ. రెబకా కూడా ఏం పట్టుకొచ్చింది? కడవ పట్టుకుని వచ్చింది. చాలా మంది పాస్టర్లు మరి సరదాగారు లేకపోతే నవ్వించడానికి అంటుంటారు, కడవ ఎత్తుకొచ్చింది కన్నె పిల్ల అంటా ఉంటారు. అంతే కదా? వీళ్ళిద్దరు సాదృశ్యం చూడండి. యేసు ప్రభు ఆ సమరయ స్త్రీని అడుగుతా ఉన్నారు, అమ్మ దాహమునకు నీవు నాకు నీళ్ళు ఇవ్వగలవా? అప్పుడు ఆ స్త్రీ సమాధానం ఏంటి తెలుసా? అయ్యా మీరు యూదులు, మేము చూసే సమరయులము. యూదులు కనీసం సమరయులకే చూడరు, నీవేంటి నా యొద్దకు వచ్చి రెండు నీళ్లు అడుగుతున్నావు అంటారు. అంతేనా అండి? ఈయన అడిగిందేంటి? నాకు నీళ్ళు ఇస్తావా అని అడుగుతున్నాడు. ఈమెం చెప్పాలి? నీళ్లు లేవనో ఇస్తానో చెప్పాలి. కానీ అది చెప్పట్లేదు. కానీ ఏం చెప్తుంది? మీరు యూదులు, తాగకుండానే అడుగుతాడా నీళ్ళు ఇమ్మని? చూసారా? అంటే ఆ స్త్రీ అక్కడ సాకు చెప్తా ఉంది. దేవునామని మేము చెల్లిద్దాం. రేపు కదా వరకు వద్దాం. వినాలి మరి, తప్పదు. ఎందుకంటే ప్రధానం కదా, బలవంతంగానే వినాలి మీరు. రేపు కదా వరకు వద్దాం. ఆ ఎలియాజరు దేవుని యొక్క దాసుడు, దేవునికి స్తోత్రం, దైవజనుడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే అతను వెళ్లే కార్యంలో మొట్టమొదట ఆ కార్యమును సఫలపరచమని దేవుని పాదాల దగ్గర పెట్టాడు. ప్రభువా, నేను వెళ్లే కార్యంలో నీవు నాకు సహాయం చేయి. నీ సహాయమే లేకపోతే ఈ ఊరిలో నేను అమ్మాయిని వెతకడం అనేది కష్టం. హల్లెలూయా. చాలా మంది అమ్మాయిలు వచ్చారు,
చాలా మందిని అడిగాడు, అమ్మా నాకు దాహానికి నీళ్ళు ఇస్తావా అని అడిగితే, ఓ నాయన ఇంటి దగ్గర నాకు చాలా పని ఉంది, నీకు నీళ్ళు ఇచ్చి నేను ఇక్కడ ఉంటే ఇంటికాడ నాకు చాలా పనులు ఆగిపోతాయి. పైగా నీళ్లు చేద్దామంటే అదేమన్నా బకెట్తో తోడే బావి అనుకుంటున్నారా? అది దిగుడు బావి, చాలా ప్రమాదం. ఏ మాత్రం కాలు జారినా ఆ బావిలో పడిపోతారు. చక్కగా అమర్చుకొని, హల్లెలూయా, ఎంత శ్రమైనా ఎంత కష్టమైనా ఆయన దాహములకు నీళ్ళు అడిగినప్పుడు ఆమె ఏమంటుందంటే, అయ్యా నీకు మాత్రమే కాదు గాని నీ ఒంటెలకు నీ దాసులకు కూడా నేను నీళ్ళు ఇస్తా. దేవునికి స్తోత్రం. ఐఎమ్ హ్యాపీ టు గివ్ యూ వాటర్. అయ్యగారు చెప్పారు కదా, మొత్తానికి ఆమె ఇచ్చిన నీళ్లు ఎంత తెలుసా? 150 గాలన్ల నీళ్లు తోడింది ఆవిడ. 10 ఒంటెలంటే మాటలు కాదు. హల్లెలూయా. 150 గాలన్ల నీళ్లు తోడి వారికి సహాయం చేసి. ఇందులో ఏమర్థమవుతుందో తెలుసా? ఈ రిబకా వధువుకు సాదృశ్యం. ఈ ఎలియాజరు దేనికోసం వచ్చాడంటే వధువు కోసమే వచ్చాడు. పెళ్లి కుమార్తెను తీసుకెళ్ళడానికి వచ్చాడు. ఈ వధువులో ఉన్న గుణ లక్షణాలు ఏంటో తెలుసా? ఆమెలో ఒక దయాగుణం కనబడతా ఉంది. హల్లెలూయా. ఆయన వచ్చి అక్కడ ఒంటెలను అక్కడ కట్టిపెట్టి ఆ దాసులందరూ విశ్రాంతి తీసుకుంటుండగా ఈయన అక్కడ ఉంటే ఆ చూడడానికి ఆ పరిస్థితి ఎలా కనబడిందంటే, వీళ్ళు ఈ ఊరి వారు కాదు, ఈ దేశం వారు కాదు, వీళ్ళు ఎక్కడి నుంచో పరదేశం నుంచి వచ్చారు అని మొదట ఆమె గుర్తించింది. దేవునికి స్తోత్రం. ఎవరు వ్యక్తులను సరిగా గుర్తించగలుగుతారంటే, ఎవరి హృదయంలో అయితే వాక్యం ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా ఎదుటి వ్యక్తుల్ని గుర్తించగలుగుతారు. కనుక తన ముందున్న వ్యక్తి లేక ఎలియాజరు పరదేశం గుర్తించింది. ధర్మశాస్త్రం వాళ్ళకి ఏమి నేర్పుతుందంటే, పరదేశులను, తండ్రి లేని వారిని, దిక్కు లేని వారిని వాళ్ళ ఇబ్బందులు పరామర్శించి వారికి సహాయం చేయమని మోషే ధర్మశాస్త్రం చెప్తుంది. హల్లెలూయా. ఈ అమ్మాయి వాక్యానుభవం కలిగినదని, వాక్యంలో పరిపూర్ణత చెందని చెప్పడంలో నాకు ఎలాంటి సందేహం లేదు. హల్లెలూయా. కనుక ఈ దినంలో క్రైస్తవ కుటుంబాల్లో వివాహం కాబోయే పిల్లలే కాదు కానీ వివాహం అయిన వారు కూడా ఏం కలిగి ఉండాలంటే వాక్యానుభవం కలిగి ఉండాలి. ఏదో గుడికి వెళ్ళాం, బైబిల్ అట్టుకుని ఏదో చెప్పారు ఇదేసాం కాదు, కానీ వినటం వలన ఏమొస్తుందంట? విశ్వాసం వస్తుందంట. కనుక విన్న వాక్యాన్ని మన హృదయంలో మనము మనన చేసుకొని నెమరు వేసుకొని ఇది నాకు ఏ విధంగా పనికొస్తుంది అని మనము మరి ఆలోచించినప్పుడు ఖచ్చితంగా వాక్యం మనం పట్టుకుంటారు. చాలా మంది ఏమంటారంటే ప్రధానం అంటే ఏం చెప్తారు? 24 అధ్యాయం అది కాదు అంతేనా? ఇదిగో నేను హోషియా చూపించాను, ప్రకటన చూపించాను, ఇంకోటి ఏం చూపించాను? ఓరిందేలకు చూపించాను. మనము సంఘముగా ప్రభువుకి పౌలు గారు ఎప్పుడో ప్రదానం చేసేసాడు వాక్యానుసారంగా. కానీ మనల్ని ప్రదానం చేసిన తర్వాత అయినా మనం సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలంటే వాక్యానుసారముగా, వాక్యానుసారమైన జీవితం ఉండాలి. వాక్యం ఏది చేయమంటే అది చేయాలి, వాక్యం ఏది మానమంటే అది మానాలి. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషికి ఒక పరిధి ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక ఆత్మీయ మరి పరిణితి ఉంటుంది. మరి ఈ సందర్భంగా అమ్మాయి యొక్క తండ్రి గురించి చెప్పడానికి నాకు ఆనందంగానే ఉంది. ఎందుకంటే ఆ విశ్వాసంలో మనందరికంటే పైన ఉన్నాడు అబ్బాయి. అతను మనకి ఎలా కనబడతాడంటే ఇది అందరితో కారణం అంతేనా? ఇది కాలడం ఎడ్డు అంటే తెడ్డు అంటాడని కాదు. ఎందుకంటే ఖచ్చితంగా వాక్యాన్ని నెరవేర్చాలని ఒక ఆసక్తి ఆ బిడ్డలో ఉంది. దేవునికి స్తోత్రం. ఆశ కలిగిన ప్రాణిని దేవుడు మేలుతో తృప్తిపరుస్తాడు. కనుక లోకస్తులు లోక కార్యాలు వాళ్ళని చేసుకోమని చెప్పి అవసరమైతే వాళ్ళ అమ్మాయినైనా వదిలేశాడు మీరు పెళ్లి చేసుకోవడానికి. కానీ వాక్య విషయంలో అబ్బాయి రాజీ పడలేదు. హల్లెలూయా. అందుకని ప్రభు నామని బట్టి ఆ వ్యక్తిని నేను అభినందిస్తాను. అలాగని మరి మన బిడ్డలు మనం వదిలేస్తామా? వదిలేయం కదా. వాళ్ళను ఇదిగో ఎలియాజరు ప్రార్థన చేసి మరి నడిపించినట్లుగా మనము మన బిడ్డల భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేసి దేవునికి అప్పగించాలి. అలా అప్పగించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుని కృప వారి పట్ల, ఆయన కృపను బట్టి వారికి దేవుడిచ్చిన సమయంలో వాళ్ళు దేవుని సన్నిధికి ఖచ్చితంగా వస్తారు. హల్లెలూయా. అర్థం కాలేదు కదా? ఇదేంటి మేము దేవుని నమ్ముకున్నాం, మేము భక్తులు, మళ్ళీ దేవుని దగ్గర రావడం ఏంటి అనుకుంటున్నారా? దేవుని దగ్గరికి వచ్చిన వారందరూ కూడా క్రైస్తవులు కాదు. దేవుని నామములో బాప్తిసం పొందిన అందరూ వారు భక్తులు కాదు. హల్లెలూయా. హల్లెలూయా. రావట్లేదు మీ నుంచి.
దేవుని యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియు ఏం దయచేస్తారంట ఆయన యొద్దకు వచ్చే వారికి ఫలము దేచేవాడు అని నమ్మవలెను కదా. ఏ ఫలం ఇస్తాడు అంటే ఇదిగో జయించు, ప్రకటన గ్రంథం మనం చదివినట్లయితే జయించు వారికి ఆయన ఏమిస్తారంటే తెలుసా, జీవ కిరీటం ఇస్తారంటున్నాడు. జయించు వారికి జీవవృక్ష ఫలములను భుజింపనిస్తానంటున్నాడు. జయించు వారికి నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండబెడతాను. హల్లెలూయా. కనుక మనం జయించాలి. ఏమి జయించాలి అంటే లోకాన్ని జయించాలి. ఏమి జయించాలంటే పాపాన్ని జయించాలి. ఏమి జయించాలంటే లోక క్రియలన్నిటినీ కూడా మనం జయించాలి. మనం క్రైస్తవులుగా ఉంటున్నాం కానీ లోకమంతా మనలోనే ఉంటుంది, అవునా? కనుక కొత్త వారికి ఇది కొత్తగా ఉండొచ్చు కానీ వాక్యానుసారమైన జీవితం ఎవరిలో ఉంటుందో దేవుడు వారినే ఇష్టపడతాడు. అలా చెప్పడంలో నాకు ఎలాంటి భయం లేదు. కనుక వాక్య ప్రకారంగా జీవిద్దాం. ఇదిగో రేపటి వివాహానికి ఈవేళ అమ్మాయిని మనం ప్రదానం చేసి మనం సిద్ధపరుస్తున్నాం. ఇది దేనికి గుర్తు అంటే, దేనికి సాదృశ్యం అంటే, ప్రభువుతో మనము కలిసే ముందు, ఆ పరలోకపు పెళ్లి విందుకు వెళ్లే ముందు ఈ భూమి మీద మనం కూడా ఇప్పుడు పెళ్లి కుమారుడి కొరకు లేక పెళ్లి కొరకు ఈ అమ్మాయి ఎలా సిద్ధపడిందో మనము కూడా సిద్ధపడాలి. ఈ సిద్ధపాటు ఒక రోజుది కాదు, 2 రోజులు కాదు, ప్రతిరోజు జరిగే కార్యమే ఇది. ప్రతిరోజు కూడా మనము ప్రాక్టీస్ చేయాలి. దేనికి కొరకు ప్రాక్టీస్ చేయాలి? ఇప్పుడు పాటల పోటీలు పెట్టారనుకోండి, పాటల పోటీలో పేరు ఇచ్చేసి ఇంట్లో కూకుంటే పాటలు ప్రైజ్ వస్తుందా? రోజు తెల్లవారుజామున లేచి గాత్రం చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. నువ్వు రన్నింగ్ కి పేరు ఇచ్చావు, నువ్వు రోజు గ్రౌండ్లోకి వెళ్ళి పరిగెత్తాలి. ఇదే ప్రాక్టీస్. అలాగే నువ్వు దేవుని చేరుకోవాలంటే కాళ్ళ మునిగినంతరాన్ని అక్కడ తేలిపోం కానీ ప్రతిరోజు అది ఒక వ్యాయామం ఉన్నది, ప్రతిరోజు ఒక ప్రాక్టీస్ అయినది. అందుకే ప్రతి వారం మనం గుడికి వెళ్తాం, ప్రతి వారం దేవుని సన్నిధికి వెళ్తాం. ఎక్కడ కూటమి వెళ్తే అక్కడ ఎందుకు అటెండ్ అవుతామంటే అక్కడ ఇచ్చే దేవుని వాక్యాన్ని మనం పట్టుకొని ఆ మాటల ప్రకారంగా మనం జీవించాలి. హల్లెలూయా. కనుక ఆ విధంగా మనందరినీ దేవుడు నడిపించును గాక. ప్రార్థన చేద్దాం. కోపం ఉంది. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, నీ జీవము గల నామమునకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి ప్రభు అయిన యేసు నీ బంగారు పాదములకు వందనాలు. ఇదిగో ఎవరి బిడ్డ కృషికలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో తండ్రి, బాబు తరమంతా కూడా నీ దయా కిరీటాన్ని ఉదయం చేసి నీ సజీవ నీడల్లో భద్రపరిచావు, కాచి కాపాడావు. ఇదిగో ఎవరి ప్రాయంలో ప్రవేశించి నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని సెలవిచ్చావు. వారి కొరకు సాటి అయిన సహాయం చేదురు అనుకొని తన కొరకు తండ్రి ఒక సాటి అయిన సహాయాన్ని అవ్వను మీరు సిద్ధపరిచినట్టుగా ఇదిగో తండ్రి మా యొక్క జీవితాల్లో ఈ భూమి మీద ఉన్నంతకాలం కాడ మాకు కూడా ఒక వివాహ వ్యవస్థ అనేది ఒక నిర్ణయించబడింది ప్రభు. ఇదిగో ఈ బిడ్డ కాకొచ్చిన ఈ సమయంలో ఇదిగో వధువుగా మేము అభిషేకిస్తూ ఉన్నాం, ఇదిగో ప్రధానం చేస్తూ ఉన్నాం. ఈ బిడ్డను మీరు మీ ప్రత్యేకమైన కృప విస్తరింపచేసి దీవించండి, ఆశీర్వదించండి. రేపటి దినమంది ఎవరి బిడ్డలు ఇద్దరు కూడా మరి వివాహ వ్యవస్థలు ఒక్కటి అవ్వబోతూ ఉండగా ఈ కుటుంబ వ్యవస్థను మీరే దీవించి ఆశీర్వదించి పరలోకము నుండి దేవదూతలు ప్రభు ఆనందించినట్లుగా ఈ కార్యక్రమం ఉండటం సహాయం చేయండి. భూలోకంలో అటెండ్ అయ్యే ప్రతి సంఘ బిడ్డలు, కుటుంబీకులు అందరూ కూడా ఈ ఆనందకరమైన సమయంలో పాల్గొని ఈ నామను స్తుతించే భాగ్యం దయచేయండి. వీరి భవిష్యత్తును ఆశీర్వదించండి తండ్రి. ఇదిగో ఆ యొక్క రిబకా మరి ఆ యొక్క ఎలియాజర్ కూడా పంపించినప్పుడు ఇదిగో తల్లిదండ్రులు ఆశీర్వదించారు. నువ్వు వేల వేలకు తల్లి వగుదు అని నీ సంతానము శత్రువు యొక్క గవిని స్వాధీనపరచుకోవడానికి సెలవిచ్చావు తండ్రి. అట్టి దీవెన ఆశీర్వాదము భాగ్యము ఈ దీనబిడ్డలకు మీరు దయచేసి ఆశీర్వదిస్తారని యేసుక్రీస్తుని తమ శ్రేష్టమైన నామంలో ఆశీర్వదించి ప్రార్థన చేయించున్నాను పరమ తండ్రి. ఆమేన్.